అనేక బ్రహ్మాండములతో నిండి ఉన్న ఈ సమస్త విశ్వములోనూ వ్యాపించి ఉన్న జగన్మాత ప్రాభవమును విశదపరచే స్తోత్రరాజము శ్రీ లలితాత్రిశతి నామార్థములు 13వ భాగము. ఏజదనేక జగదీశ్వరి. ఏజదనేక జగత్తులు అంటే కదలికలు ఉండి అనగా చేష్టలు కలిగి జీవిస్తూ అనేకములైన ఉపాధులు కలిగిన జీవులతో నిండి ఉన్న సమస్త విశ్వము. అటువంటి సర్వ జగత్తులకు ఈశ్వరి అనగా పృథ్వీగా ఈ సమస్త విశ్వమును పరిపాలించుచున్నది కనుక లలితాత్రిశతీ స్తోత్రము జగన్మాతను ఏజదనేక జగదీశ్వరి అనే నామముతో స్తుతించింది. కేవలము మానవులు ఇతర ప్రాణులకే కాక చెట్లు మొదలైన స్థావరములకు కూడా ప్రేరణ కలిగించి వానియందు జీవమును నింపేది పరబ్రహ్మస్వరూపిణి అయిన శ్రీమాత లలితాంబికయే. వేదములు సర్వభూతేషు అని వచించినందున సమస్త చరాచర జీవులను ఏ శక్తి సృజించి వారిలో ప్రేరణ కలగజేయుచున్నదో ఆ తల్లియే ఏజదనేక జగదీశ్వరి అని కీర్తించబడిన మాత లలితాంబిక. మనము గనుక గమనించినట్లయితే స్థావర ప్రాణులైన వృక్షములకు మొదలైన వాటికి సుఖము పొందుట, దుఃఖ నివారణ ఉపాయము మొదలైనవి తెలియవు. అయినా వాటికి సైతము చేష్టలను కలిగించుటచే పరమేశ్వరి జంగమ స్థావరములతో నిండిన సమస్త విశ్వమునకు ప్రేరణ కలిగించుచున్నది అని అర్థమవుతున్నది కదా. ప్రాణము కలిగిన ప్రతి జీవిలోనూ పరమాత్మ జీవాత్మగా వెలసి ఉండడం చేత సర్వ ప్రాణులకు ఆ పరమాత్మయే ప్రేరణకర్తాగుట చేత జగదంబ లలితాంబికకు ఏజదనేక జగదీశ్వరి అన్న నామము సార్థకమైనది. ఏకవీరాది సంసేవ్య. శ్రీ లలితాత్రిశతీ నామములలో ఏకవీరాది సంసేవ్య అను నామము మరొక మహాద్భుతమైన ప్రతిభావంతమైన నామము. వీరులు అంటే ఎవరు? సాధారణముగా మనకు తెలిసిన భాషలో పోరాట పటిమ కలిగి యుద్ధములో ప్రతిభాపాటవములు కలిగిన వారిని వీరులుగా పరిగణిస్తాము. కానీ ఏకవీరాది సంసేవ్య అనే నామములో వీరులు అన్న పదమునకు పూర్తిగా భిన్నమైన అర్థము ఉన్నది. ఏకహ అనగా ఇతరులు, అందరి వలె సామాన్యుడు కాక ఆధ్యాత్మికంగా వీరత్వమును పొందిన వాడే ఏకవీరుడు. అటువంటి వాడు వేదములలో నిక్షేపించబడిన మంత్రములను పురస్చరణ చేస్తూ తద్వారా మంత్రసిద్ధిని పొంది దేవతా సాక్షాత్కారమును పొందినవాడు. అతడే ఏకవీరుడు. అటువంటి అనేక మంది ఏకవీరులచే సంసేవ్య అనగా సేవించబడినది జగన్మాత అయిన లలితాంబిక. అటువంటి యోగులు చిత్తవృత్తి నిరోధకులు అనగా మనసు చేయు ఆలోచనలను అన్నిటినీ అదుపు చేయగలిగిన వారు. అటువంటి మహాయోగులే ఏకవీరులు. అందుకే గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ధ్యానయోగములోని 46వ శ్లోకములో తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాత్ యోగీ భవార్జున. ఒక యోగి తపస్వి కంటే ఎంతో ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే కూడా అతడు ఉన్నతమైన వాడు. ఇంకా కర్మి అనగా కర్మలను ఆచరించు వాని కంటే అతడు ఎంతో శ్రేష్ఠుడు, ఉన్నతమైన వాడు. ఉత్సాహము, ధైర్యము, గాంభీర్యము అను గుణములచే నిండి ఉన్నవాడు. కాబట్టి ఓ అర్జున, నీవు యోగి అవ్వడానికి ప్రయత్నించుము. శ్రీకృష్ణుడు వివరించిన యోగియే ఏకవీరుడు.
అటువంటి వీరులచే సేవించబడినది ఏకవీరాది సంసేవ్య అని కీర్తించబడిన పరమేశ్వరి లలితాంబిక. ఇక ఏకవీరాది సంసేవ్య అను నామమునకు మరొక అర్థము కూడా ఉన్నది. దేవకార్యములైన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిమిత్తము జగన్మాత లలితాంబిక సగుణ రూపమును దాల్చినప్పుడు ఆ తల్లి సప్తమాతృకలు ప్రధానమంత్రిని అయిన శ్రీ శ్యామలాదేవి, సర్వసైన్యాధ్యక్షురాలైన శ్రీ వారాహీదేవి, శ్రీ రేణుకాదేవి లేదా శ్రీ ఏకవీరాదేవి, ఇంకా మరెందరో పరివార దేవతలు ఆ తల్లితో కలిసి రాక్షస సంహారములో పాలు పంచుకుని ప్రత్యక్షంగా పరమేశ్వరుని సేవించుకున్నారు. తన సగుణ రూపమును ఉపసంహరించిన తరువాత ఈ దేవతామూర్తులందరూ ఏమయ్యారు? జగన్మాతలో విలీనమై మంత్రార్థ దేవతలుగా శ్రీమాత స్వరూపమైన శ్రీచక్రములో నిలిచి ఉండి ఆ మంత్రములను ఉపాసించే వీరులను అనుగ్రహిస్తూ శ్రీమాత సన్నిధికి చేరుస్తున్నారు. ఈ దేవతలందరూ కూడా మణిద్వీపములోని చింతామణి గృహములో వారి వారి యథోచిత స్థానములలో స్థితమై ఉండి మణిద్వీపవాసిని అయిన పరమేశ్వరి లలితాంబికను నిరంతరము సేవిస్తూ ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహమునకు పాత్రులవుతూ ఆ విధముగా పొందిన శ్రీమాత అనుగ్రహమును ఆ తల్లిని ఆరాధించే ఏకవీరులందరికీ కూడా అందజేస్తున్నారు. కాబట్టి కూడా జగన్మాతకు ఏకవీరాది సంసేవ్య అన్న నామము సార్థకమైనది. ముఖ్యముగా ఏకవీరాది సంసేవ్య అన్న నామము తెలియజేసేదేమిటంటే సాధకుడు అహమును జయించి సుఖ దుఃఖాది బంధనములను వీడి వీరుడై మంత్రార్థ సిద్ధిని పొందగలగాలి. ఏక ప్రాభవశాలిని, ప్రభువుకు ఉండేది ప్రాభవత్వము. ఆ ప్రాభవత్వము అనేది ఒక రాజుకు తన సామ్రాజ్యమును అందలి జనులను రక్షించు ప్రాభవత్వము. అంతకు మించిన ప్రాభవత్వము రాజాధిరాజులు చక్రవర్తులకు ఉంటుంది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సమస్త విశ్వమును అనేకమైన బ్రహ్మాండములను వేరొకరి ప్రాభవము లేకుండా తన ఏకైక ప్రాభవముతో పరిపాలిస్తున్న జగజ్జనని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము ఏకప్రాభవశాలిని అనే నామముతో కీర్తించింది. ఛాందోగ్య ఉపనిషత్తు పాదోస్య సర్వాభూతాని అనగా ఈ అనంత కోటి బ్రహ్మాండములలోని సృష్టి అందున్న భూతజాలము అంతా కూడా జగన్మాత యొక్క అఖండమైన చైతన్యములోని ఒక పాదము మాత్రమే అని వివరించింది. ఈ విషయమునే పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విధముగా వివరించారు. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అర్జున, కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశ చేతనే సమస్త జగత్తు యందు వ్యాపించి మరియు దాన్ని పోషిస్తూ నిర్వహిస్తూ ఉన్నాను. ఇంత మాత్రం తెలుసుకో చాలు. ఇదే ఏకప్రాభవశాలిని అని వర్ణించబడిన జగన్మాత రూపము. మిగిలిన నామార్థముల వివరణ తరువాతి భాగములో.